శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఇంకొక స్టోరీ తోటి వచ్చాను మీ ముందుకి. ఈరోజు శనివారం, సాటర్డే. ది మాంక్ అండ్ ద టీ కప్. దిస్ ఈస్ మెనీ ఇయర్స్ ఎగో. చాలా సంవత్సరాల క్రితం ఏ ఫేమస్ ప్రొఫెసర్ ట్రావెల్ టు మీట్ ఏ వైజ్ మాంక్. యాక్చువల్గా జెన్ అనే దాంట్లో ఈ స్టోరీ చెప్పబడింది. నేను ఒక చిన్న మాంక్ అని చెప్తున్నాను. సో ఆ సాధువు, ద ప్రొఫెసర్ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్. he had read hundreds of books, he had earned many degrees, and he was proud of his knowledge. When he arrived at the monastery, that means ఆ సాధువు ఉండే చోటికి వచ్చిన తర్వాత, the monk welcomed him warmly. అతనికి స్వాగతం పలికాడు. The professor immediately began talking. స్వాగతం పలికాడు, కూర్చున్నాడో లేదో, he started talking. He spoke about philosophy, he spoke about science, he spoke about religion, and he spoke everything he know. తెలిసిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు, మాట్లాడుతున్నాడు. The monk listened quietly. The monk అంటే మీకు తెలిసింది కదా, సాధువులు ఎలా ఉంటారు, అలా కూర్చొని ఉంటారు, మౌనంగా మృదువుగా కూర్చొని ఉంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద మాంక్ ఆఫర్డ్ హిమ్ ఏ కప్ ఆఫ్ టీ. ఒక చిన్న కప్ ఆఫ్ టీ ఇచ్చాడు. అతను ప్రొఫెసర్ ఓకే అని ఇట్లా బుర్ర ఊపి యాక్సెప్ట్ చేశారు. ద మాంక్ అప్పుడు మాంక్ ఏం చేశాడంటే కప్పులో టీ వేయడం మొదలుపెట్టాడు. అంటే ద మాంక్ కంటిన్యూడ్ పోరింగ్. అండ్ అప్పుడు తర్వాత ఏంటంటే కప్పు నిండిపోయింది, అయినా సరే ద మాంక్ కంటిన్యూడ్ పోరింగ్. ఇంకా దాని మీద వేస్తూనే ఉన్నాడు. టీ ఏమో ఒలిగిపోతున్నది. టీ స్టార్టెడ్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ ద కప్. దాని నుంచి టేబుల్ మీదకి ఒలిగిపోయింది, తర్వాత కింద ఫ్లోర్లోకి ఒలిగిపోయింది. ద సర్ప్రైజ్డ్ ప్రొఫెసర్ అప్పుడు ఆపి జస్ట్ షౌట్ చేసి స్టాప్ అని. ద కప్ ఈజ్ ఆల్రెడీ ఫుల్, ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్ టీ. ఇంకా దాంట్లో పట్టదు కదా అని షాక్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు ద మాంక్ స్మైల్డ్ జెంట్లీ. అప్పటిదాకా వింటున్నవాడు, శ్రద్ధగా వింటున్నవాడు చిన్నగా నవ్వి అన్నాడు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ కప్. Your mind is already full of your ideas, opinions and knowledge. If your cup is full, how can anything new enter it? The professor became silent. For the first time that day, he stopped talking and he started listening. That moment changed his life. So, ippudu enti moral? Full cup cannot receive more tea. A closed mind cannot receive new wisdom.